రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు తారీఖు వచ్చేటప్పటికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరం 20వ తారీఖు ఫిబ్రవరి 20వ తారీఖు. ఈరోజు మనం గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడు గ్రామంలో ఉన్నాము. రైతు మన గుంటుపల్లి శ్రీనివాసరావు గారు వచ్చేటప్పటికి మ్యాక్స్ కంపెనీకి చెందిన కొత్త రకం విత్తనం ఇది మ్యాక్స్ 1 MHPH1. ఇది మ్యాక్స్ 1గా పేరు పెట్టి ఉన్నాము. మ్యాక్స్ 1 అనే విత్తనాన్ని ఒక 3 ఎకరాల 25 సెంటుల్లో సాగు చేయడం జరిగింది. దీన్ని ఆల్రెడీ గత 9వ తారీఖున ఇది మన పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి నర్సరీ సోదరులకు కొద్దిమంది రైతులకు దీన్ని ఫీల్డ్ చూపించడం జరిగింది. ఈరోజు మళ్ళా కూడా మేడికొండూరు మండలం, పెదకూరపాడు మండలం, ఇటు సిరిపురం ఈ గ్రామాల నుంచి సుమారుగా ఒక 25 గ్రామాల నుంచి ఒక 500-550 మంది రైతులకు ఇది ఫీల్డ్ పెట్టడం జరిగింది. ఈ రకం ఎలా ఉంది, దీంట్లో ప్రత్యేకతలు ఏందనేది కూడా మనం రైతు మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాసరావు గారు. ఇప్పుడు ఈ మ్యాక్స్ 1 అనే విత్తనం మీరు ఒక 3 ఎకరాల 25 సెంట్లు సాగు చేశారని చెప్పారు కదా, దీంట్లో ఏమైనా కోత కోసారా? కోయలేదు. ఇది మొక్క దశ నుంచి ఎదుగుదల కానీ ఇది నల్లి తట్టుకునే విషయాల్లో పక్కన వేరే వెరైటీలతో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ రకం ఎలా ఉంది? బాగుంది. చాలా నీట్ గా ఉంది. చెట్టు మీరు గమనించినట్లయితే కింద నుంచి కూడా బాగా బుట్టలాగా వస్తుంది. ప్రతి చెట్టు కూడా కింద నుంచే చిక్కటి కాపు, మంచి నిండు రంగు, కాయలు కూడా యూనిఫామ్ సైజు ఉంటాయి. చూడండి మీరు ఒక చెట్టులో కొన్ని రకాల్లో ఏంటంటే అనీవెన్గా ఉంటాయి కాయల్లో, కింద కాయ సైజు ఉంటుంది, పైకి వచ్చేటప్పుడు సైజు తగ్గుతూ ఉంటుంది. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే మీరు ఈ పొలంలో ఈ 3 ఎకరాల 25 సెంట్ల పొలంలో ఎక్కడ చూసుకున్నా సరే కింద నుంచి కూడా యూనిఫామ్ సైజు, పైన వచ్చే పచ్చికాయ కూడా గమనించండి ఒకటే సైజు ఉంది. ప్రతి చెట్టు కూడా 2 తంతులుగా ఫుల్ కాసింది. ఇది ఈ రోజున్న పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే 30 క్వింటాలకి పై మాటే కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా తగ్గదు. ఇప్పుడు ఈ కోత కోస్తేనే ఎకరానికి ఒక 18 నుంచి 20 క్వింటాలు కోత దిగుతుంది. తాలు లేదు, వర్షాలు పడ్డా కానీ తాలుకు బాగా సమర్థవంతంగా తట్టుకుంది, నిండు రంగు. ఇప్పుడు ఈ వెరైటీలో ఇంకా ఇప్పుడు మీరు చూసిన ప్రకారం ఏంటంటే తాలు కూడా ఏం లేదు, తాలు తక్కువ, ఎక్కడా కూడా మచ్చకాయ కూడా లేదు. దీంట్లో ఎంత దిగుబడి వచ్చింది అనుకుంటున్నారు మీ ప్రకారం? 30 కాడికి కానీ తగ్గేది పనే లేదు. ఇప్పుడు మేము విత్తనాలు అందరికీ రైతులకి ఇచ్చేపియొచ్చా? ఏపీయచ్చు రైతులు. ఇప్పుడు మన ఊర్లో కూడా ఈరోజు చూశారు చాలా మంది రైతులు వచ్చి ఇప్పుడు వరకు కూడా చాలా మంది చూసిన వాళ్ళు కూడా అంతా చాలా బాగుంది ఈ వెరైటీ, కొత్త వెరైటీ వేయాలనే ఉత్సాహంతోనే ఉన్నారు. ఇప్పుడు మీరే ఊరు నుంచి వచ్చారన్నా? కొర్రపాడు. ఎలా ఉంది ఇప్పుడు ఈ రకం? బాగుంది. ఇది ఎంత దిగుబడి వచ్చింది అనుకుంటున్నారు మీరు? 30 క్వింటాలకు తగ్గదు. రైతు ఏదైనా అనుకుంటున్నారు, మీరు చూసిన వాళ్ళు కూడా 30 క్వింటాలు దిగుబడి వచ్చింది అనుకుంటున్నారు. ఈ విత్తనం వచ్చేటప్పటికి మనం పోయిన సంవత్సరం 100 కేజీలు విత్తనాలు మేము మార్కెట్లో ఇచ్చిన ప్రతి చోట కూడా నల్లిని సమర్థవంతంగా తట్టుకుంది. 30 క్వింటాల దిగుబడి అనేది అవలేలుగా అవుతుంది ఎక్కడైనా సరే. మంచి విత్తనం, కాటాలు బాగా వస్తాయి. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే మంచి రంగు. ఇది కాయ మార్కెట్ పోయినప్పుడు కూడా మార్కెట్లో ఈ రకాలకు సంబంధించి టాప్ రేటు పడుతుంది ఇది. అది ఓకే. చూడండి ప్రతి చెట్టు కూడా మంచి కాపు, యూనిఫామ్ సైజు, పైకాయ కూడా ఇంకా మంచి పచ్చికాయ ఉంది. ఎక్కడా కూడా పొలం 4 మూలలో కూడా ఎక్కడా కూడా రాజీ లేకుండా ఉంది. ఇప్పుడు ఇన్ని కాయలు పనినా కానీ దీంట్లో ఎక్కడ ఒక్క కాయ మచ్చకాయ లేదు. చూడండి తాళును సమర్థవంతంగా తట్టుకుంటుంది ఈ రకం. చూడండి కింద నుంచి ఉంది కాపు, ఏ చెట్టు అయినా సరే. చూడండి ఈ చెట్టు కూడా కాపు చెక్ చేసుకోవచ్చు. ఈ చెట్టు ఆ చెట్టు అనేది లేదు, కింద నుంచి బాగా మంచి రంగు, చిక్కటి కాపు, చాలా బాగుంది. ఎక్కడా కూడా ఒక్క కాయ తాలుగాయ లేదు. రైతు సోదరులందరూ కూడా మ్యాక్స్ 1 అనే విత్తనాన్ని సాగు చేసి అధిక దిగుబడులు సాధించవలసిందిగా కోరుతున్నాం. మ్యాక్స్ 1